ఆదివాసులకు న్యాయం జరగాలి. జై ఆదివాసి. ఆదివాసుల ఐక్యత. అక్రమంగా సస్పెండ్ చేసిన సస్పెన్షన్ రివోక్ చేయాలి. సస్పెన్షన్ రివోక్ చేయాలి. ఆల్ ఇండియా ఆదివాసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు పలాస ఆర్టీసీ డిపో ఎదురుగా మేమందరూ కూడా ధర్నా కార్యక్రమం అలాగే నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. ప్రత్యేకంగా మా ఆదివాసీ ఉద్యోగి అయినటువంటి కండక్టర్గా పనిచేస్తున్నటువంటి సవర నీలకంఠం గారు అక్రమంగా మరి సంబంధం లేనటువంటి సస్పెండ్ చేయడానికి అధికారం లేనటువంటి సిఎంఈ గారి మరి సస్పెండ్ చేయడం అన్నటువంటిది చాలా బాధాకరం. దానికి నిరసనగా మేము ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ప్రత్యేకంగా ఇప్పటి వరకు నీలకంఠం గారు 25 సంవత్సరాలు దాటింది సర్వీసులో, ఎక్కడ కూడా ఏ రిమార్క్ లేదు. అలాగే సార్జ్ మెమో ఇచ్చినప్పటికీ సార్జ్ మెమోలో క్లారిఫికేషన్ అయిపోయింది. క్లారిఫికేషన్ అయిపోయిన తర్వాత మరి ఈ నెల 12వ తేదీన డ్యూటీలో అన్నటువంటిది చేరడం జరిగింది. అలాగే డ్యూటీలో ఉంటుండగానే ఆల్రెడీ అక్కడ సిఎంఈ గారు సంబంధం లేనటువంటి వారు 29వ తేదీన అతని సస్పెన్షన్ ఆర్డర్ అతని చేతికి అందింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సస్పెండ్ చేయడానికి అధికారం లేనటువంటి ఆ సిఎంఈ గారు చేసినటువంటి ఆ సస్పెన్షన్ రివోక్ చేయాలి. రివోక్ చేయకపోతే కానీ మేము ఇది ఇంతవరకే కాకుండా అది జిల్లా స్థాయికి అలాగే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. అలాగే కలెక్టర్ గారి దృష్టికి, మా ఐటీడీ పిఓ గారి దృష్టికి, అలాగే రాజకీయ నాయకుల దృష్టికి, అలాగే మంత్రుల దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్లి మా ఆదివాసీ ఉద్యోగి అయినటువంటి సవర నీలకంఠం గారికి న్యాయం జరిగేంత వరకు మేమందరూ కూడా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఆదివాసీ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేడు పలాసలో ఆదివాసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఒక ఆదివాసీ ఎంప్లాయీకి అన్యాయం జరిగిందని మేమందరం ఇక్కడ చేరాము. నిజానికి 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో అతనికి ఇప్పటి వరకు ఎటువంటి రిమార్క్ లేదు. కానీ ఒక చిన్న రిమార్క్ని సంబంధం లేని డిపార్ట్మెంట్ సార్ ఇతనికి సస్పెండ్ చేయడం అనేది అది దుర్మార్గము, అది కక్ష సాధింపు చర్యగా మేము భావిస్తున్నాము. ఇదే గాన కొనసాగితే గాన మేము అతనికి న్యాయం చేసిన వరకు లేదా అతనికి జాయినింగ్ చేసినంత వరకు ఈ డిపార్ట్మెంట్ కనుక చర్యలు తీసుకోకపోతే మేము ముందు ఇంకా పెద్ద కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు కానీ నిరసన కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. నీలకంఠను న్యాయం చేయాలి. నీలకంఠ అక్రమంగా సస్పెండ్ చేసినటువంటి నీలకంఠ న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. అక్రమంగా సస్పెండ్ చేసే సస్పెన్షన్ రివోక్ చేయాలి. నిధులు వెంటనే తీసుకోవాలి. నిధులు వెంటనే తీసుకోవాలి. నిధులు చేర్చుకోవాలి. అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలి. సార్ వివరించండి లెటర్ వివరించండి. అయిపోయిన తర్వాత